కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీరుపై మిగతా తెలుగుదేశం ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న తమ వద్దకు వచ్చి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలను అవమానించేలా ప్రవర్తించారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గారు. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు మేము చేపడతా అంటే ప్రతిదీ కూడా మా మీద బురద జల్లి, నేను ఒకటే అడుగుతున్నా సూటిగా ప్రధానమంత్రి గారిని, ఈ 4.5 సంవత్సరాల్లో జాతీయ హోదా ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనే కదా ఇవాళ మమ్మల్ని అడ్డం కొడుతున్నారు. ఇవాళ మీరు ఏ రోజునన్నా ఒక్క రోజున్న పోలవరం ప్రాజెక్టుకు వచ్చారా? ధర్నా చేస్తుంటే పార్లమెంటు దగ్గర బయట పీయూష్ గోయల్ గారు వచ్చి మమ్మల్ని అపహాస్యం చేసే విధంగా, రాష్ట్ర ప్రజల్ని అపహాస్యం చేసే విధంగా వారు మాట్లాడారు. మేము అన్నీ ఇచ్చాము, తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది, అందుకే వాళ్ళు ఈ రోజున ధర్నా చేస్తామని చెప్పారు. అది చాలా దురదృష్టం. వాళ్ళ అహంకారం పరాకాష్ఠ జరిగింది. దానికి రాబోయే ఎలక్షన్స్లో తగిన మూల్యం చెల్లించుకున్న దేశవ్యాప్తంగా. ఆయన రైల్వే పరిధిలో ఉన్న విశాఖ రైల్వే జోన్కి దిక్కులేంతవరకు ఆయన మిగిలిన గురించి మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. బీజేపీ ప్రభుత్వం కమిట్మెంట్స్ గురించి మాట్లాడితే వాళ్ళు అది ఇడ్చిపెట్టేసి, మీరు తెలంగాణలో మేము మిమ్మల్ని ముంచేస్తాం, మిమ్మల్ని ఆంధ్రాలో కూడా ముంచుతాం, ఇదే వారి భాష. దీనివల్ల భారతదేశానికి లాభం లేదు, తెలుగు వాళ్ళకు లాభం లేదు, ఎవరికి లాభం లేకుండా ఈయన ప్రభుత్వ పరిపాలన చేస్తున్నారు. మరి గత కొన్ని నెలలుగా పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ స్టీల్ కడప స్టీల్ ప్లాంట్ తదితర ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మరి నెరవేర్చమని మేము కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే కోరడం కూడా జరుగుతూ ఉంది. అయినా సరే ఎన్డీఏ ప్రభుత్వం మరి చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థాయి దిగజారి ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ చేయవలసినటువంటి అన్ని అంశాలని కూడా పరిగణలో తీసుకోమని మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ పరంగా అనేక రకాలైన ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది.